చూడండి సార్, నెక్స్ట్ ఏంటండి, సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ అంటే ఏమున్నాయి మనకి? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి సెట్ 1 ఇచ్చినారు, సెట్ 2 ఇచ్చినారు. యూనియన్ అంటే ఎలా తీసుకుంటుందండి? యూనియన్ యూనియన్ ఎలా తీసుకుంటుంది? చూడండి, యూనియన్ ఎలా తీసుకుంటారు చూడండి ఒకసారి. చూడండి సార్, 1 సెకండ్ సార్. చూడండి నెక్స్ట్. యూనియన్ ఏం చేస్తే చెప్పండి. తేజ, హరిదేవ్. సార్ ఉన్నా సార్. యూనియన్ ఏం చేస్తుందమ్మా వర్క్? చూడు ఒకసారి, సెట్ 1 ఉంది, సెట్ 2 లో ఉంది. సెట్ 1, సెట్ 2 లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. చూడు, అర్థమవుతుందా? సెట్ 1, సెట్ 2 లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అయింది, 1 నుంచి 7 వరకు. ఓకేనా? డూప్లికేట్ నెక్స్ట్, తీసేసింది కదా సార్? డూప్లికేట్స్ ఉంటుందా సెట్ లో అసలు? ఉండవు. మరి ఇంకెందుకు వస్తుంది? నెక్స్ట్, ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఏం చేస్తుంది సార్? రెండిట్లో ఉన్న కామన్ డేటా తీసుకొని ప్రింట్ అవుతుంది. చూడండి, రెండిట్లో కామన్ గా ఏముంది డేటా? 3, 4, 5. 3, 4, 5 ప్రింట్ అయింది. నెక్స్ట్, డిఫరెన్స్ అంటున్నాడు. చూడు ఒకసారి, సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఓన్లీ ఇన్ సెట్ 1 బట్ నాట్ ఇన్ సెట్ 2. సెట్ 1 లో ఉన్నాయి కానీ సెట్ 2 లో ఉండకూడదంట. చూడు ఒకసారి ఏమున్నాయి. ఏమున్నాయి సెట్ 1 లో, సెట్ 2 లో లేవు. సెట్ 2 లో, సెట్ 1 లో కామన్ గా ఉన్నాయి కాకుండా సెట్ 1 లో ఏం లేవు. ఏమున్నాయి సెట్ 2 లో ఏం లేవు. సార్ పైన కాదండి. నెక్స్ట్, సెట్ 2 మైనస్ సెట్ 1. సేమ్ లాజిక్. సెట్ ఆఫ్ డిఫరెన్స్ దట్ ఆర్ ఇన్ సెట్ 2 బట్ నాట్ ఇన్ సెట్ 1. 6, 7 సార్. 6, 7. నైస్. నెక్స్ట్, సిమెట్రిక్ డిఫరెన్స్. Why are you shouting? Why are you shouting like that? ఆల్రెడీ ఏ యూనియన్ బి ఉంది, మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి నీకు తెలుసు.
అవుట్పుట్ ఒకసారి అర్థమైందా? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే యూనియన్ బి నీ దగ్గర ఉంది, ఏ ఇంటర్సెక్షన్ బి నీ దగ్గర ఉంది. అర్థమవుతుందా? రెండిట్లో ఏదైతే కామన్ డేటా ఉందో అది రిమూవ్ అయ్యి మిగతా డేటా ఏదైతే ఉందో అది ప్రింట్ అయ్యింది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సబ్సెట్ అంటున్నారు, ఈ సబ్సెట్ ఆఫ్ అంటున్నారు. ఇక్కడ 3, 4, 5 అనేది సమ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది సిలో, డిలో 3, 4, 5, 6 అనే డేటా కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ 3, 4, 5 అనేది మనకి డిలో కూడా రిపీట్ అయింది. ఎస్ ఆర్ నో? సేమ్ సెట్ ఆఫ్ డేటా 3, 4, 5 అనేది మనకి డిలో ఉంది, సిలో ఉంది. సో మనకి ఎక్స్ట్రా డిలో 6 అని ఉంది. సో మనకి ఇది సూపర్ సెట్ అవుతుంది. ఈ 3, 4, 5 అనేది దీంట్లో ఉంది కాబట్టి ఇది సబ్సెట్ అవుతుంది. ఈ సూపర్ సెట్ ఎందుకు అవుతుంది? ఈ డేటా దీంట్లో ప్రెసెంట్ అయ్యింది కాబట్టి. ఓకేనా? ప్రెసెంట్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా డేటా ఉంది కాబట్టి మనకు అది సూపర్ సెట్ అవుతుంది. మనకు ఓన్లీ అమౌంట్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో అది సిలో ఉంది కాబట్టి అది సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నారు చూడు, సి సబ్సెట్ ఆఫ్ డి. సి అనేది డికి సబ్సెట్ అని అడుగుతున్నారు. నో సార్. అవును, సి అనేది డికి సబ్సెట్టేగా. డి అనేది సూపర్ సెట్ అన్నాను. 3, 4, 5 అనేది సూపర్ సెట్ లో ఉంటే సబ్సెట్టే కదా. అవును అవును సార్, అవును. డి సబ్సెట్ ఆఫ్ సి. ఇప్పుడు డి అనేది సికి సబ్సెట్ అంటున్నారు. నో సార్. నో, ఫాల్స్. తర్వాత డి సూపర్ సెట్ ఆఫ్ సి. డి డి సూపర్ సెట్ ఆఫ్ సి. ఎస్ సార్. నెక్స్ట్ సి సూపర్ సెట్ ఆఫ్ డి. ఫాల్స్ ఫాల్సా? సార్. ఫాల్స్. అర్థమైందా లాజిక్స్? అర్థం. నెక్స్ట్ చూడండి, డిక్షనరీస్. డిక్షనరీస్ ఇస్ ద అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అంటున్నారు. అన్ఆర్డర్డ్ కలెక్షన్, ఆర్డర్డ్ కలెక్షన్. చూడండి ఒకసారి. డి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ డిక్షనరీ తీసుకుందాం. ఎంటీ డిక్షనరీ ఎలా తీసుకుందాం? ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని, ఎంటీ ఫ్లవర్ బ్రాకెట్స్ డిక్షనరీ, ఎంటీ డిక్షనరీ తీసుకోవచ్చు. లేదంటే డిక్టాప్ అయినా తీసుకొని మనం ఎంటీ డిక్షనరీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? ఈ 2 పాసిబిలిటీస్ తో మనం ఎంటీ డిక్షనరీ అనేది తీసుకోవచ్చు అన్నమాట. కింద చూడు ఒకసారి, ఇన్ పైథాన్ డిక్షనరీస్ ఆర్ డిఫైన్డ్ విత్ ఇన్ ది బ్రేసెస్. మనం డిక్షనరీస్ ఎలా చేస్తామండి? విత్ ఇన్ ది బ్రేసెస్ చేస్తాం. ఈచ్ ఐటమ్ బీయింగ్ కీ అండ్ వాల్యూ. మనకి ఒక ఐటమ్ ఎలా ఉంటది? కీ వాల్యూ టైప్ లో ఉంటది. అర్థమవుతుందా? మనకి ఎలా ఉంటదండి? డిక్షనరీస్ అనేవి కీ అండ్ వాల్యూ టైప్ లో ఉంటాయి. కీ వాల్యూ. ఆ మిగతా ఇప్పటి వరకు మనకు డైరెక్ట్ గా వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఏదైతే ఉందో వాటిని ఐటమ్స్ అన్నాం ఇక్కడ. సార్ ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్, ఇదొక ఐటమ్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఏమంటున్నాము? కీ వాల్యూ కాంబినేషన్ ఉంటేనే ఐటమ్ అంటున్నాం. ఓకేనా? దీస్ కెన్ బి ఫండమెంటల్ డేటా టైప్. కీస్ అనేవి మనకి ఫండమెంటల్ డేటా టైప్ అన్నమాట. జనరల్లీ ద కీస్ ఆర్ ఇంటీజర్ ఆర్ స్ట్రింగ్స్ అన్నమాట. ఏమండి? మన కీస్ అనేవి ఫండమెంటల్ డేటా టైప్స్. నార్మల్ మనకి ఎక్కువ ఇంటీజర్ లో కానీ స్ట్రింగ్ లో కానీ ఉంటాయి కీస్. వాల్యూస్ అనేవి ఎనీ డేటా టైప్, ఏ డేటా టైప్ అయినా సరే మనకి వాల్యూస్ ప్రెజెంట్ చేయవచ్చు. ఓకేనా? ఒకసారి చూడు ఇక్కడ కీ అండ్ వాల్యూ ఎలా ఉందో చూడండి. కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ, కీ వాల్యూ ఈ టైప్ లో ఉంటేనే మనకి ఇది ఒక ఐటమ్, ఇది ఒక ఐటమ్, ఇది ఒక ఐటమ్, ఇది ఒక ఐటమ్ అన్నమాట. అర్థమవుతుందా సార్? నెక్స్ట్ డిక్షనరీ. అర్థమైంది సార్. అట్లీస్ట్ మనకు వన్ వాల్యూ డిక్షనరీలో ఉంటుంది. దెన్ ఇట్ ఇస్ కాల్డ్ నెస్టెడ్ డిక్షనరీ అంటున్నారు. చూడు, మనకి నెస్టెడ్ డిక్షనరీ ఎలా ఉండాలి? ఒక డిక్షనరీ లోపల ఇంకొక డిక్షనరీ, అట్లీస్ట్ ఇంకొక డిక్షనరీ అయినా ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని నెస్టెడ్ డిక్షనరీ అంటారు. ఓకేనా? ఇక్కడ చూడు, ఇది మెయిన్ డిక్షనరీ తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ నాకు నెక్స్ట్ డిక్షనరీ ప్రెజెంట్ అయింది. సార్ అర్థమవుతుందా? మీ వాయిస్ మొత్తం బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వినిపిస్తుందా? లేదు సార్, అంతే అనిపిస్తుంది. హలో, ఓకే సార్ ఇప్పుడు. వినిపిస్తుందా? ఓకే సార్.
చూడు ఇక్కడ కీ అండ్ వాల్యూ టైప్ లో డేటా తీసుకున్నప్పుడు ఇది ఒక ఐటమ్ అనుకున్నప్పుడు ఇలా ఐటమ్ ఇంకో డిక్షనరీ మెయిన్ డిక్షనరీలో తీసుకున్నప్పుడు అలా కీ ఐటమ్ కాంబినేషన్ మనకి ఇంకొక డిక్షనరీ ప్రెజెంట్ అయ్యి ఉంటే ఇలా ఇంకొక డిక్షనరీ ప్రెజెంట్ అయ్యి ఉంటే దాన్ని నెక్స్ట్ డిక్షనరీ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడు మనకి ప్రింట్ చేసినాను టోటల్ డేటా ఇది కీ వాల్యూ ఇదంతా వాల్యూ. మళ్ళీ ఏమవుతుంది దీంట్లో ఇంకొక డిక్షనరీ ప్రెజెంట్ అయింది ఇది కీ ఇది వాల్యూ. అర్థమవుతుంది? నెస్టెడ్ డిక్షనరీ అంటే ఒక డిక్షనరీ లోపల మళ్ళీ ఇంకో డిక్షనరీ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని నెస్టెడ్ డిక్షనరీ అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి cart2 of 1 అంటే ఏమొస్తుంది? cart2 of 1 ఇండెక్సింగ్ చేస్తున్నారు. చూడమ్మా మనకి ఇక్కడ ఇండెక్సింగ్ చేయడానికి నెంబర్లు ఏమైనా సపరేట్ గా ఉన్నాయా? ఓన్లీ ఒకే నెంబర్ ఉంది. సో మనం దీన్ని నెస్టెడ్ ఇండెక్సింగ్ చేయలేము కదా. నెక్స్ట్ car3 of 1 ఇది car3 లో 1 అంటున్నారు. ఓకేనా? 1.3 వస్తుంది. 1:3 అనేది కీ వాల్యూ. మన car3 లో 1 అడుగుతున్నారు. car3 లో 1 ఏమవుతుంది? 3 సార్. నెక్స్ట్ చూడండి మార్క్స్ ఇచ్చినాను. జియోగ్రఫీ హిందీ ఉంది ప్రింట్ చేసినాను. ఏంటంట దేనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారా నాకు కూర్చొని నేను ఫోన్ చేస్తే మాట్లాడతా. నేను ప్రత్యాపరాలు చేసుకోవడానికి ఇది ఏమనుకుంటున్నారు? చూడు లెంత్ ఆఫ్ మార్క్స్ ఎంత? లెంగ్త్ ఆఫ్ మార్క్స్ 3 సార్. నెక్స్ట్ ఐటమ్స్ ఎన్ని? కీ వాల్యూ కలిపితే ఒక ఐటమ్ అన్నాను. 3నా? నెక్స్ట్ ఓన్లీ కీస్ అంటే ఏమమ్మా? కీస్ అంటే ఓన్లీ హిస్టరీ, జియోగ్రఫీ, హిందీ. హిస్టరీ, జియోగ్రఫీ అండ్ హిందీ. నైస్. నెక్స్ట్ మార్క్స్ వాల్యూస్ 45, 54, 56. ఎస్ నైస్. ఇక్కడ మనకి డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ అంటున్నారు. ఏంటండి? డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. చూడు ఒకసారి యాడ్ ఏ సింగిల్ ఐటమ్ ఇంటూ ఏ డిక్షనరీ. ఒక ఐటమ్ మాత్రమే ఒక వాల్యూ మాత్రమే యాడ్ చేస్తున్నారు. చూడు ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? హిస్టరీ, జియోగ్రఫీ, హిందీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంగ్లీష్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ ఈక్వల్ టు 47 అంటున్నారు. అవుతుందా? అవదా? కాదంటావా? కాదు సార్. డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ అంటున్నారు. డిక్షనరీస్ అనేవి మ్యూటబుల్ అంటున్నారు. అవుతుందా? అవుతుంది సార్. అయినా అయింది సార్. నెక్స్ట్ ఇప్పుడేంటి సింగిల్ ఐటమ్ అయిపోయింది, మల్టిపుల్ ఐటమ్స్ చేయమంటున్నారు. అవుతుందా? అవుతుంది సార్. అదే హిస్టరీ, జియోగ్రఫీ, హిందీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ రీప్లేస్. హిందీని రీప్లేస్ చేస్తున్నారు. చూడండి యాక్చువల్ గా మనకి రీప్లేస్ వాల్యూ ఇన్ డిక్షనరీ. రీప్లేస్ ఏం చేస్తున్నాము? వాల్యూని రీప్లేస్ చేస్తున్నాను. ఓకేనా? చూడు ఇక్కడ హిందీ ఏందుంది మనకి 56 మార్క్స్ ఉంది.
ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాల్యూని 64 గా కన్వర్ట్ చేస్తున్నాను. అవుతుందా? అవుతుందా? అవుతుంది సార్. వాల్యూస్ చేంజ్ అవుతాయా? అవవా? అవుతాయి సార్. చూడు ఒకసారి 56 కాస్త 64 అయింది. నెక్స్ట్ చూడండి. 62 అయింది. నెక్స్ట్ చూడండి, రీప్లేస్ ది కీస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కీస్ ని రీప్లేస్ చేస్తున్నారు. అర్థమవుతున్నారు? కీస్ ఏమేమి ఉన్నాయి మనకి? కీస్ ఏమేమి ఉన్నాయి సార్? హిస్టరీ, జియోగ్రఫీ, హిందీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హిస్టరీ, జియోగ్రఫీ, హిందీ, ఇంగ్లీష్, కెమిస్ట్రీ, ఫిజిక్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, హిందీని మ్యాథ్స్ తో రీప్లేస్ చేస్తున్నారు. స్కోర్ ఏమన్నా చేంజ్ అవుతుంది అప్పుడు? చేంజ్ అవ్వదు సార్. చేంజ్ అవ్వదు, కానీ ఐటమ్ మనకి కీ అనేది చేంజ్ అవుతుంది. చూడు, మ్యాథ్స్ 64 వచ్చింది, యాక్చువల్ గా హిందీకి 64 ఉంది. ఇక్కడ హిందీ కనిపిస్తుందా? హిందీ పోయి మనకి మ్యాథ్స్ వచ్చింది. ఓకేనా? మ్యాథ్స్ వచ్చింది. ఆ, తర్వాత చూడు, డిలీట్ ఐటమ్ ఇన్ డిక్షనరీ. ఐటమ్ ని డిలీట్ చేద్దాం. ఒక డిక్షనరీలో ఐటమ్ డిలీట్ చేస్తున్నాను, ఇంగ్లీష్ ని డిలీట్ చేస్తున్నాను. అవుతుందా? అవుతుందా? అవుతుంది సార్. చూద్దాం ఒకసారి. చూడు ఒకసారి, ఇంగ్లీష్ ఉందా? లేదు సార్. ఇంగ్లీష్ డిలీట్ అయిపోయింది. ఎస్ సార్. అవును సార్. నెక్స్ట్ రేంజ్ అన్నమాట. నెక్స్ట్ ఏంటండి, రేంజ్. రేంజ్ చూడండి ఒకసారి. రేంజ్. రేంజ్ ఇస్ నథింగ్ బట్, ఆల్రెడీ మీకు తెలుసు, ఇండెక్సింగ్ తెలుసు కదా, స్లైసింగ్ తెలుసు కదా, స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ, స్టెప్ వాల్యూ. అవునా కదా? అవును సార్. అలానే తీసుకుంటారు అనమాట. ఇక్కడ చూడండి, వీ కెన్ జనరేట్ అవును సార్. సీక్వెన్స్ ఆఫ్ రేంజ్ ఫంక్షన్ యూజింగ్ రేంజ్ ఆఫ్ 10. రేంజ్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. రేంజ్ 10 విల్ జనరేట్ ది నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. రేంజ్ 10 తీసుకుంటే మనకి 0 నుంచి 9 వరకు నెంబర్స్ వస్తాయి అనమాట. వీ కెన్ ఆల్సో డిఫైన్ ది స్టార్ట్, స్టాప్ అండ్ స్టెప్ సైజ్ ఆఫ్ ది రేంజ్. స్టెప్ సైజ్ డిఫాల్ట్ గా ఎంత తీసుకుంటది, మనం ఏమి ఇవ్వకపోయినా సరే 1 గా కన్సిడర్ అవుతుంది. ఐడియా ఉందా? +1. +1 గా కన్సిడర్ అవుతుంది. అవును సార్, ఓకేనా? ఐడియా ఉంది. తర్వాత చూడు, దిస్ ఫంక్షన్ డస్ నాట్ స్టోర్ ది వాల్యూస్. ఏంటంటే ఇది డైరెక్ట్ గా ఇక్కడ 0 నుంచి 9 దాకా ప్రతి వాల్యూ స్టోర్ చేసుకోదు అనమాట. ఎందుకంటే ఈ మెమరీ అనేది ఇన్ఎఫిషియెంట్. అర్థమవుతుంది? అది ఎందుకని ఏం చేస్తుంది, మనకి డైరెక్ట్ గా స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ, స్టెప్ వాల్యూ లెక్క అలా కన్సిడర్ చేసుకుంటది. ఏమవుతుంది, నేను డైరెక్ట్ గా రేంజ్ ఆఫ్ 10 అన్నాను, అప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు తీసుకుంటది, 0 నుంచి 9 వరకు కన్సిడర్ చేసుకుంటది. మనం ప్రతి నెంబర్ 9. రానే అవసరం లేదనమాట. అర్థమవుతుంది? చూడు ఒకసారి, ఇంకా ఇదేమి ఉండదు. నెక్స్ట్ చూడు, రేంజ్ ఆఫ్ 10 అంటే ఏం తీసుకుంటది, 0 to 9. 0 to 9 తీసుకుంటది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ అంటే లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. లిస్ట్. చూడు ఒకసారి, 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతుంది. సార్, రేంజ్ తీసుకున్నాం కాబట్టి 0 నుంచి 10 దాకా వచ్చింది. లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ అంటే నెంబర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ లిస్ట్ టపుల్ ఆఫ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ అన్నా సేమ్, బట్ ఇన్ టపుల్లో వస్తాయి. ఓకేనా? తర్వాత లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 8, 11 అన్నారు. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకుంటాయి సార్? సార్ 33 అసలు ఏం వినిపించలేదు సార్. టపుల్ రేంజ్ ఆఫ్ 10 అని తీసుకున్నారు. ఓకేనా? టపుల్ రేంజ్ సార్ ఆఫ్ 10 బ్రేక్ అవుతుంది మీ వాయిస్. వినిపిస్తుందా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. హలో, తేజ, సార్ వినిపిస్తుంది సార్. ఇక్కడ చూడు, టపుల్ రేంజ్ ఆఫ్ 10 తీసుకున్నాను. ఇది లిస్ట్ లో తీసుకున్నాను, ఇది టపుల్ లో తీసుకున్నాను, అంతే. దాంట్లో ఏం లేదు. ఓకే. ఓకేనా? నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 8, 11 ఏమొస్తుంది అవుట్పుట్? 8, 11. సార్ 8 to 10.
నెక్స్ట్ 0 నుంచి 11 వరకు స్టెప్ సైజ్ 2 తీసుకున్నారు. ఎంత వస్తుంది? Step size 2, 0 to 11. 0, 2, 4, 6, 8, 10. నెక్స్ట్ చెప్పాలి. 8, 0, minus 1. 8, 0, minus 1. సార్ 1 నుంచి 8 వరకు ప్రింట్ అవుతుంది సార్. చూడొకసారి. స్టార్ట్ లో 8 ఇచ్చినారు, ఎండ్లో 0 ఇచ్చినారు, డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ ఇచ్చినారు. అన్ని ఎగ్జాంపుల్ చేసి నిద్రపోతే కుదరదు ఇప్పుడు. సార్ 8 నుంచి 1 వరకు ప్రింట్ అవుతుంది. చూసి చెప్పు ఆన్సర్. ఓకే సార్. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ చేసినారు ఇప్పుడు వరకు మీరు ఆటోమేటిక్. అవును సార్. 8. సార్ 8, 6. నైస్. 8 and 6. నోట్స్ రాసుకోండి సార్. ఇంకా సరే సార్. List methods, set